హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే పబ్బజ్జ అనే విద్యాభ్యాస కార్యక్రమం ఈ విద్యా విధానంలో కనిపించును. ఆప్షన్ 1 బౌద్ధ, ఆప్షన్ 2 వేద, ఆప్షన్ 3 ఇస్లాం, ఆప్షన్ 4 పార్సీ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 బౌద్ధ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల మినిట్స్ బుక్లో ఈ వివరాలు పొందపరచబడి ఉంటాయి. ఆప్షన్ 1 ప్రతి విద్యార్థి సమగ్ర సమాచారం, ఆప్షన్ 2 ప్రతి విద్యార్థి ప్రగతి గురించి సమాచారం, ఆప్షన్ 3 ఉపాధ్యాయుల సమావేశాలు, అందులో తీసుకున్న నిర్ణయాలు, ఆప్షన్ 4 పాఠశాలను సందర్శించిన వారి వివరాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఉపాధ్యాయుల సమావేశాలు, అందులో తీసుకున్న నిర్ణయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుని వృత్తిపర సాధికారతను బలోపేతం చేసే అంశం. ఆప్షన్ 1 వృత్తి పట్ల సంతృప్తి, ఆప్షన్ 2 వృత్యంతర శిక్షణలు, ఆప్షన్ 3 వేతనం, ఆప్షన్ 4 ప్రోత్సాహకాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వృత్యంతర శిక్షణలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత విషయంపై సిఫార్సు చేసిన కమిషన్ లేదా కమిటీ. ఆప్షన్ 1 హంటర్ కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 3 కొఠారి కమిషన్, ఆప్షన్ 4 హార్టాక్ కమిటీ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న జాతీయ సంస్థ. ఆప్షన్ 1 CIET, ఆప్షన్ 2 NCTE, ఆప్షన్ 3 CCRT, ఆప్షన్ 4 NCERT. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 CCRT. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా సమయానికి ఉండవలసిన గంటలు. ఆప్షన్ 1 800 గంటలు, ఆప్షన్ 2 1000 గంటలు, ఆప్షన్ 3 700 గంటలు, ఆప్షన్ 4 900 గంటలు. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 800 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, 1958 శ్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్. ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 దుర్గాభాయ్ దేశ్ముఖ్, ఆప్షన్ 3 విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ 4 ప్రతిభా పాటిల్. ఈ ప్రశ్నకు ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 దుర్గాభాయ్ దేశ్ముఖ్. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ దయాళ్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసేబిలిటీ సంస్థ ఇచ్చట కలదు. ఆప్షన్ 1 న్యూఢిల్లీ, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 బెంగళూరు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో స్త్రీ పట్ల గౌరవం అనే విలువను ఈ ఇతివృత్తాల గల పాఠ్యాంశాల ద్వారా పెంపొందించవచ్చు. ఆప్షన్ 1 అన్యాయాన్ని గుర్తించడం, ప్రశ్నించడం, ఆప్షన్ 2 సమాజ సేవ, అభినందించడం, ఆప్షన్ 3 ప్రకృతిని ఆస్వాదించడం, అభినందించడం, ఆప్షన్ 4 సహానుభూతితో వ్యవహరించడం, అసమానతలను తొలగించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సహానుభూతితో వ్యవహరించడం, అసమానతలు తొలగించడం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర స్థాయిలో విద్యా హక్కు అథారిటీ చైర్పర్సన్. ఆప్షన్ 1 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆప్షన్ 2 రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ 3 హైకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ 4 మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 హైకోర్టు న్యాయమూర్తి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో.